వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్ పెద్ద మూమెంటం అయితే ఇవ్వలే. ఓకే, అటు ఇటు తిరిగింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఛాన్స్ ఇచ్చింది, నిఫ్టీ కూడా ఇచ్చింది. ఒకటి రెండు ఎంట్రీస్ మనం చూద్దాం దాని గురించి. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూస్తే ఇక్కడ నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయింది. ఇక సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఒక 100 పాయింట్ల దాకా నష్టపోయింది. పెద్ద మూమెంటం ఓకే, పర్వాలేదు. రెగ్యులర్గా ఎట్లా ఉండాలనో అట్లే ఉంది మార్కెట్. అగ్రెసివ్ మూమెంటం అయితే లేదు. ఓకే, ఈరోజు బయర్స్ కానీ సెల్లర్స్ కానీ కరెక్ట్ ట్రేడ్ చేసే వాళ్ళకు సెల్లర్స్ ఈరోజు కాకపోతే బయర్స్ కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటే ఎంట్రీ అయితే దొరికింది. సరే, దాని గురించి చూద్దాం. ఓవరాల్గా ఈరోజు ఇండెక్సెస్ ఎట్లా చేంజ్ అయింది ఏందనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఇండెక్సెస్ చూస్తే మ్యాక్సిమం ఈరోజు ఎక్కువ ఇండెక్సెస్ నష్టపోయినాయి. మెయిన్గా ఎఫ్ఎంసీజీ షేర్లు, మీడియా షేర్లు ఎక్కువ నష్టపోయినాయి ఈరోజు. ఇవి 2% పైగా నష్టపోయినాయి ఈ రెండు షేర్లు. ఇక ఆటో షేర్లు కూడా 0.7%, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, పిఎస్యు బ్యాంక్స్, ఎనర్జీ, నిఫ్టీ బ్యాంకు, ఫైనాన్స్ వరకు ఇంతవరకు అయితే కాస్త లోయర్ సర్కిల్ అంటే రెడ్లో చూపించినాయి. ఓవరాల్గా నష్టపోయినాయి అన్నీ కూడా 0.7 నుంచి 0.1% వరకు ఇవన్నీ కూడా నష్టపోయినాయి. ఈరోజు అంతో ఇంతో కొంచెం లాభాల్లో ముగిసినాయి. ఏంటంటే మెటల్ షేర్లు కొంచెం లాభాల్లో ముగిసినాయి 0.6%. ఇక రియాలిటీ షేర్లు 0.2%, ఐటీ షేర్లు 0.26%. ఇక నిఫ్టీ ఫైనాన్స్ కూడా కొంచెం పాజిటివ్గా ముగిసింది 0.08%. అంటే దాదాపు ఫ్లాట్గా ముగిసినట్టే చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈరోజు పర్ఫార్మెన్స్ అంటే పెద్ద వొలటైల్ లేదు మార్కెట్. నేను చెప్పిన కదా ఆల్రెడీ, అది కొంచెం గాడిలో పడ్డది. కొంచెం ఇట్లే ఉంటుంది మార్కెట్ ఇంకొక కొన్ని రోజులు. అంటే అగ్రెసివ్ మూమెంటం వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ లేవు. ఏవి అంటే ఇంటర్నేషనల్గా కానీ ఇక నేషనల్గా కానీ పెద్ద ఈవెంట్స్ ఏమీ లేవు. కాబట్టి ఇంకేదో వస్తే తప్ప అగ్రెసివ్గా పెరగడం కానీ పడడం కానీ ఉండే సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ లేదు. కాస్త కూల్గా ఉంటుంది మార్కెట్ అని అనుకుంటున్నాం కొన్ని రోజుల వరకు. మరి చూద్దాం, మళ్ళీ ఏమైనా న్యూస్ వస్తే మళ్ళీ అటు ఇటు అవుతుంది. ప్రజెంట్ అయితే అలాంటి న్యూసెస్ పెద్ద ఏమీ లేవు. ఈ వీక్ కన్సాలిడేషన్ మోడ్లో కొంచెం అంటే మనం ఏదైతే అనుకుంటామో డ్రా లెవెల్ పైనో కిందనో కరెక్ట్ అడ్జస్ట్ కిందకు అట్లే రావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇక నిఫ్టీ చేంజ్ కావడానికి ఈరోజు ఏవి ఎంత చేసినాయి అనేది చూస్తే ఇక్కడ ఒకసారి చూడవచ్చు ఎన్ని పాయింట్స్ ఏవి కంట్రిబ్యూట్ చేసినాయి నిఫ్టీకి. అంటే ఇక్కడ పాజిటివ్ కంట్రిబ్యూట్ చేసినటువంటి షేర్లు ఎల్ఎన్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతి, ఇన్ఫోసిస్, కోటక్ మహేంద్ర బ్యాంక్స్ పాజిటివ్ కంట్రిబ్యూషన్ చేసినాయి. ఇక నెగిటివ్ కంట్రిబ్యూషన్ చేసినాయి మెయిన్గా రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇక ఐటీసీ. ఈ రెండు కూడా ఎఫ్ఎంసీజీ షేర్లు, ఆ రెండు కూడా కొంచెం పడిపోయినాయి. ఇక యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కొంచెం నష్టపోయినాయి. అదర్స్ కూడా నష్టపోయినాయి. ఓవరాల్గా ఈ పాజిటివ్ కంట్రిబ్యూషన్ కంటే నెగిటివ్ కంట్రిబ్యూషన్ ఎక్కువైంది కాబట్టి ఈరోజు నిఫ్టీ ఓవరాల్గా లాస్లో అయితే ముగిసింది. ఇక ఈ నిఫ్టీ సంగతి ఇక్కడ పెడితే ఇక మనం మొన్న కొన్ని లెవెల్స్ చెప్పుకున్నాం. ఆ లెవెల్స్ ఏమైనా పనిచేసినాయా లేదా కూడా చూద్దాం. నిఫ్టీలో ఫస్ట్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది నిఫ్టీలో మనం పెట్టుకున్నటువంటి లెవెల్స్ ఇవి. ఇక్కడ చూడొచ్చు మన లెవెల్స్ ఏమైనా పనిచేసినాయా అనేది ఒకసారి చూస్తే ఇది ఈరోజు ఎగ్జాక్ట్గా మన లెవెల్ ఏదైతే ఉందో ఎల్లో లైన్ దాదాపు అక్కడికి పోయి టచ్ అయ్యి రిజెక్షన్ అయింది. ఓకే, ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోము ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ కాబట్టి దాన్ని వదిలేసేయండి. సెకండ్ క్యాండిల్ చూడొచ్చు మనము ఎగ్జాక్ట్గా ఈ లోయర్ లెవెల్ ఏదైతే ఉందో దానికి రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ దాదాపు దానికి రిజెక్షన్ వచ్చి మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో ఓకే, ఇక్కడ ఒక మనం బఫర్ పాయింట్స్ ఒక 10 పాయింట్లు 10 ఇటు 10 అటు 10 పెట్టుకోవచ్చు. అంటే కరెక్ట్ మన లైన్కే వచ్చి అది తాకాలి, ఆ నుంచి ఎగరాలి అంటే అంత పర్ఫెక్ట్ లైన్లు గీయడం ఎవరికి నాకైతే సాధ్యం కాదు. కొంచెం బఫర్ జోన్ అయితే ఉంటుంది. ఒక 5 పాయింట్లు 10 పాయింట్లు అటు ఇటు వచ్చినా మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ దాదాపు మన లైన్ దగ్గరకు వచ్చి రిజెక్షన్ వచ్చి దాదాపు మళ్ళీ మన లైన్ టచ్ అయింది. ఈ లైన్ టచ్ అయ్యి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టినా ప్రీవియస్ క్లోజ్ టచ్ అయిందని. యాక్చువల్లీ ఈ లెవెల్ కనుక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయి ఉంటే నేను ఇక్కడ బయింగ్ సైడ్ ఉండేవాడిని. కానీ ఇది ఇంతవరకే వచ్చింది కాబట్టి నేను పెద్ద చేయలే. ఆ తర్వాత మళ్ళీ యాస్టీస్గా మన లెవెల్ టెస్ట్ అయ్యి ఇటు ఇటే కన్సాలిడేషన్ జోన్లోనే తిరిగింది. ఓవరాల్గా ఇక్కడ చూస్తే మనకు 2 ఎంట్రీస్ ఇచ్చినట్టు మన లెవెల్స్. ఇక్కడ ఒకటి పర్ఫెక్ట్ ఎంట్రీ, ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చింది రీటెస్ట్ చేసింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం పర్ఫెక్ట్గా.
దాదాపు మన లెవెల్కి అయితే వచ్చింది. దాదాపు మనకు ఎంత ఒక 100 పాయింట్స్ మూమెంటం అయితే వచ్చింది. నిఫ్టీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా 100 పాయింట్ల మూమెంటం ఇచ్చింది మన లెవెల్స్. ఆ తర్వాత ఇక్కడ ఎవరైనా తీసుకుంటే ఇదొక 100 పాయింట్ల మూమెంటం ఇచ్చింది. ఇదొకటి మనకు లెవెల్స్. సరే, ఇది ఇచ్చినా ఇవ్వకున్నా ఇది మాత్రం పర్ఫెక్ట్ అనవచ్చు, ఎందుకంటే ఇది రీటెస్ట్ చేయలే కాబట్టి నేను దీన్ని ఎంట్రీ అనను. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓకే చేసి ఉంటే దీన్ని తీసుకుంటే ఓకే, అయినప్పటికీ మన చెప్పుకున్న దాని ప్రకారమే ఇదైతే ఒకటి పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇచ్చింది నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం, ఏమైనా ఇచ్చిందా బ్యాంక్ నిఫ్టీ అనేది. ఇక బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే ఇక్కడ చూడవచ్చు ఎంత పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మన 2 లెవెల్స్ను బ్రేక్ చేసింది, టెస్ట్ చేసింది. ఆ తర్వాత సెకండ్ క్యాండిల్ చూడండి, ఈ లెవెల్ను టెస్ట్ చేసింది. యాక్చువల్ ఇంతవరకు రాలేదు. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కానీ ఇక్కడ ఓకే కొంచెం మూమెంటమే వచ్చి ఉండే, తర్వాత ట్రైలింగ్ చేసి ఉంటే ఓకే. కానీ సెకండ్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పోయింది, ఇక్కడ రీటెస్ట్ చేసి ఎంత మంచి మూమెంటం ఇచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ ఈ 2 లెవెల్స్ను బ్రేక్ చేసింది. ఇంతవరకు రాలేదు. బహుశా రేపున టచ్ అవుతుందేమో. ఓవరాల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఒక ఎంట్రీ ఇచ్చింది, నిఫ్టీ కూడా ఒక ఎంట్రీ ఇచ్చింది మన లెవెల్స్ని బట్టి చూస్తే. ఎందుకంటే ఇది మనం రిజెక్షన్, ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం, యాజ్ ఇట్ ఈస్గా రెసిస్టెంట్కి పోయి ఇక్కడ టచ్ అయ్యి కిందికి అయితే వచ్చింది. కాబట్టి ఇదొక ఎంట్రీ లాగానే నేను చూస్తా. ఇదొక ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నిఫ్టీలో కూడా మనకు ఒక ఎంట్రీ అయితే ఇచ్చింది మన లెవెల్స్ని బట్టి. ఇక రేపటి లెవెల్స్ ఒకసారి చూద్దాం. నేను పెద్ద లెవెల్స్ ఏం మార్చలేదు, ఓన్లీ ఎల్లో లైన్సే మారుతాయి మనకు, ఎందుకంటే మన లెవెల్స్ ఇంకా ఏవి కూడా కరెక్ట్ టచ్ చేయలే కాబట్టి నేను అట్లే ఉన్నా. ఓకే, రేపు ఒకవేళ నిఫ్టీ మళ్ళీ వచ్చి ఈ లెవెల్ను టచ్ చేసింది అనుకోండి, ఏది 24,571, ఇదైతే మంచి సపోర్ట్ లెవెల్. ఈ 24,571 లెవెల్ని కనుక టచ్ చేసి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్లాన్ చేయొచ్చు. ఈ 2 లెవెల్స్ కనుక బ్రేక్ అయినాయి అంటే ఇక ఆగదు నిఫ్టీ. ఇంతవరకు నేను బయింగ్ సైడ్ ఉంటా, 24,080 వరకు బయింగ్ సైడ్ అయితే ఉంటా. ఇక్కడ టచ్ అయ్యి 2 లెవెల్స్ కూడా బ్రేక్ అవుతాయి. ఒకవేళ బ్రేక్ కాలేదు, ఇక్కడనే టచ్ అయ్యి రిజెక్షన్ వచ్చిందంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నేను బయింగ్ సైడ్ ఉంటా, లేకుంటే ఈ లెవెల్ వరకు వచ్చింటే ఇంతవరకు బయింగ్ సైడ్ ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఎగ్జిట్ అయిపోతా. ఇక్కడ సెల్లింగ్ ప్లాన్లు అటువంటివి ఏం సెల్లింగ్ ప్లాన్ చేయాలంటే ఈ లెవెల్ 24,571 లెవెల్ కింద స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఇది రీటెస్ట్ చేస్తే అక్కడ నుంచి సెల్లింగ్ సైడ్ అయితే ఉంటా. ఈ లెవెల్ను స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ చేస్తే బయింగ్ సైడ్ ఉంటా. ఒకవేళ ఇక్కడ టెస్ట్ చేస్తే నేను ఇంతవరకు ఎగ్జిట్ అయిపోతా. అంటే అక్కడ ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయితే మళ్ళీ ఉంటా. ఈ లెవెల్ 24,677 లెవెల్. ఓకే, ఈ లెవెల్ స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే ఇక నేను ట్రైలింగ్ చేసుకుంటూ ఇంతవరకు ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఎడ్జింగే కాబట్టి నేను బయింగ్ ఏం చేయను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. నేను ట్రైలింగ్ చేసుకుంటూ హాయిగా వెళ్ళిపోతా. ఈ లెవెల్ టచ్ అయ్యి రిజెక్షన్ వస్తే బయింగ్ సైడ్, ఈ లెవెల్ టచ్ అయితే సెల్లింగ్. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయ్యి చేస్తే ఇది ఒక సెల్లింగు, ఇక్కడ బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేస్తే బయింగు, ఇక్కడ బయింగు, ఇది బ్రేక్ అయితే సెల్లింగు, ఇక్కడికి వస్తే సెల్లింగు. అంతే సింపుల్. 4 ప్లాన్లు మన లెవెల్స్ వస్తే అక్కడ నుంచి నేను ప్లాన్ అనేది చేసుకుంటా రేపు నిఫ్టీ వరకు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్. ఈ లెవెల్స్ను చూసి నేను బయింగ్గా సెల్లింగ్గా చేసుకుంటా. ఇది 53,234 లెవెల్. ఇవి 2 కూడా ఎల్లో లైన్స్. 53,503 ఒకటి, 53,420 ఒకటి. ఓకే, ఈ లెవెల్ మధ్యలో ఉంటే మాత్రం నేను ట్రేడింగ్ చేయ. ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ కనుక కిందికి వచ్చింది అనుకోండి, కిందికి వచ్చి ఈ లెవెల్ టచ్ అయ్యి రీటెస్ట్ చేస్తే 53,234 టచ్ చేస్తే ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా. ఇది ఇంతవరకు 53,721 వరకు బయింగ్ సైడ్ అయితే ఉంటా, ట్రైలింగ్ చేసుకుంటా. ఓకే, ఈ 2 కొంచెం మళ్ళీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్స్ను స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేస్తున్నాయా లేకపోతే అక్కడక్కడనే తిరిగి మళ్ళీ రిజెక్ట్ అవుతున్నాయా అనే దాన్ని బట్టి ఇంతవరకు ఉండాలన్నా లేకుంటే మధ్యలోనే ఎగ్జిట్ కావాలనేది రేపు నేను ప్లాన్ చేసుకుంటా. ఒకవేళ ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేస్తే ఇక్కడ రీటెస్ట్ మీద హాయిగా బయింగ్ సైడ్ ఉంటా, మంచి మూమెంటం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మంచి మూమెంటం వస్తుంది. ఒకవేళ ఫాల్ కావాలంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేస్తే ఇంకా మంచి ఫాల్ అనేది కనిపిస్తుంది. ఈ 53,234, 53,721 లెవెల్స్ రేపు బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్. నేను మంచి ఫుల్ క్వాంటిటీ వేయాలంటే ఈ లెవెల్ అన్నా బ్రేక్ కావాలి, ఈ లెవెల్ అన్నా బ్రేక్ కావాలి. వేస్తే నేను ఇక్కడికి పోతే బయింగ్ ప్లాన్ చేసుకుంటా, ఇక్కడికి వస్తే సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటా. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వచ్చిందనుకో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ కూడా వేసుకుంటా. ఇక్కడ రిజెక్షన్ వస్తే ఈ నుంచి ఇంతవరకు మళ్ళీ సెల్లింగ్ సైడ్ అనేది ఉంటా. సింపుల్ అంతే. 53,234, 53,721 లెవెల్స్
ఈ లెవెల్స్ని టచ్ అయితే దాన్ని బట్టి నేను నా ప్లాన్ అనేది చేసుకుంటా. చాలా సింపుల్. ఓకే, ఎక్కువ నా లెవెల్స్కి వస్తేనే నేను బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తా. ఇక అది ఉరుకుతుందని నేను ఉరక, అది సపరేట్గా ఉన్నదాన్ని కూడా నేను కూడా సైలెంట్గా ఉంటా. నా లెవెల్కి వస్తేనే నేను చేసుకుంటా, లేకుంటే లేదు అంతే. ఎందుకంటే అనవసరం గురుకులాడి కింద వాడి దెబ్బ తగిలించుకోదు కాబట్టి. ఓకే, ఇవి రేపటి లెవెల్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటా. నిన్ననో మొన్న ఒక షార్ట్ టర్మ్ స్టాక్ కూడా ఇచ్చిన, ఒక 2-3 డేస్లో అది బ్లాస్ట్ కావచ్చు అని చూడవచ్చు మీరు. ఆ స్టాక్ కూడా మంచి మూమెంటం ఇచ్చింది. ఈరోజు దాదాపు ఒక 100 పాయింట్స్ ఇచ్చింది. బహుశా రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు ఇంకా మంచి మూమెంటం ఇవ్వచ్చు. ఒకసారి చూడండి మీరు కావాలంటే. అది 1-2 డేస్ బ్యాక్ పెట్టిందే. ఇటువంటివి ఏమైనా ఇంపార్టెంట్ నాకు మంచిగా అనిపిస్తే మాత్రమే అందులో పెడుతూ ఉంటా. మీకు ఒకవేళ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ కాండి. ఇది ఎలాంటి పెయిడ్ ఛానల్ కాదు. అట్లాంటి రెగ్యులర్గా నేను అప్డేట్స్ కూడా ఇవ్వను. నాకు మంచిగా ఉంది పర్ఫెక్ట్ అనిపిస్తే మాత్రమే ఇస్తా. ఆ షార్ట్ టర్మ్ స్టాక్స్ కూడా పర్ఫెక్ట్ అనిపిస్తేనే ఇస్తా. నెలకు 1-2 ఇస్తా. ఇవన్నీ ఓకే అనుకుంటే మీరు జాయిన్ కాండి, లేకుంటే లైట్ పెద్ద ప్రాబ్లం లేదు, మీ ఇష్టం అది. ఎందుకంటే బలవంతంగా ఫస్ట్ జాయిన్ చేసుకొని తర్వాత ఆశ చూపించి తర్వాత పెయిడ్ ఛానళ్ళు ఇలాంటివి పెట్టే ఉద్దేశం నాకైతే లేదు. కాబట్టి మీ ఇష్టం ఉంటే జాయిన్ కాండి, లేకుంటే లేదు, అది మీ ఇష్టం. ఇది మన అనాలిసిస్. రేపు మళ్ళీ అనాలిసిస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.